సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. 10వ డివిజన్లో తాళం వేసిన ఒక బడ్డీ కొట్లో మృతదేహం ఉండడం కలకలం రేపింది. 10వ డివిజన్లో తాళం వేసిన బడ్డీ కొట్లో మృతదేహం ఉండడం కలకలం రేపింది. గత 4 రోజుల నుంచి దుర్వాసన వస్తోందని స్థానికుల ఆరోపణల నేపథ్యంలో వారి ఫిర్యాదుతో మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ సిబ్బంది సహాయంతో అధికారులు బడ్డీ తెరిచి చూశారు. బడ్డీలో యజమాని ఉరివేసుకుని ఉండడంతో అందరూ అవాక్కయ్యారు. మృతుడు బలరాంపేటకు చెందిన బత్తిన శ్రీనివాస్ గా గుర్తించారు. మృతుడు శ్రీనివాస్ ఈ నెల 1వ తేదీన దివ్యాంగుల పెన్షన్ అందుకున్నాడు. గత వారం రోజులుగా ఇంటికి రాని శ్రీనివాస్ ఉరివేసుకుని మృతి చెందడం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. కేసు నమోదు చేసుకుని చిలకలపూడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెన్షన్ తీసుకున్నాడు, మాతో ఇదయ్యాడు. నేను అలాగే ఒక్కుంటారని చెప్పేసి నేను కొంచెం బయట కూర్చున్నాను. రోజు ఇంటికి రారా? ఆయన రావాలనుకుంటే వస్తాడండి, లేకపోతే లేదు. భార్య పిల్లలు లేరా? లేరు. పెళ్ళయిందా? పెళ్ళయింది. భార్య వదిలేసిందా? వదిలేసింది. పిల్లలు? పిల్లకి పెళ్ళి అయిపోయింది. మీరేమవుతారమ్మా? నేను చెల్లి. మీ పేరేంటి? నాగలక్ష్మి. మీరేం చేస్తారు? నేనేం చెయ్యి. ఈ బడ్డీ కొట్టే ఆయన క్యాన్సర్ పేషెంట్, గొంతు క్యాన్సరా? ఈ బడ్డీ కొట్టే ఎవరిదమ్మా? బడ్డీ కొట్టి వాండర్ ఎవరు? నేను ఏదన్నా పెట్టుకుందామని ఆయన అడిగి తీసుకున్నాను బడ్డీ కొట్టు. మీకేమవుతారు ఆయన? బడ్డీ కొట్టు అయిందని బడ్డీ కొట్టు. నేనే ఏదైనా పెట్టుకుందాం, నాకు ఈ రోజు నీకు ఎలా తెలిసింది ఇక్కడ రావటం? స్థానిక 10వ డివిజన్ పరాస్పేట ఆర్సిఎం చర్చి వంతెన పక్కన నివసించి చిన్న బడ్డీ కొట్లో టీ అమ్ముకుంటూ నివసించి ఒక ఆయన శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. వెంబటే నాకు శానిటైజర్స్ వాళ్ళు, సచివాలయం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వలన మేము సిఐ గారికి, ఎస్ఐ గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదింపులు జరిగిన తర్వాత వాళ్ళందరూ వచ్చి చూసారు. సూసైడ్ చేసుకునే వ్యక్తి చనిపోయి ఉన్నాడు. గత 3 సంవత్సరాలుగా శ్రీనివాస్ అనే వ్యక్తికి క్యాన్సర్ ఉందంట. అలా సిస్టర్ వాళ్ళు వచ్చారు. ఆ సిస్టర్ వాళ్ళ సమాచారం తీసుకుని క్యాన్సర్ పేషెంట్ ఆయన అనాస్పద స్థితిలో మృతి చెందడం వల్ల మన ఎస్ఐ గారికి, సిఐ గారికి తెలియజేయడం అయినది. వాళ్ళు వచ్చి కంప్లైంట్ చూసుకుని వివరాలు సేకరించి చెప్తాను. పెళ్ళయిందా అతనికి? భార్య పెళ్ళయిందంట. కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారంట. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. దీనిగా చూసుకుని వీళ్ళ సిస్టరే చూసుకుంటారంట. సిస్టర్ చూసుకుంటా, భార్య లేదు, సిస్టర్ చూసుకుంటుందంట. అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు జరిపారు. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభానులు దర్శించుకున్నారు. దేవస్థానానికి విచ్చేసిన త్రిమూర్తులు, ఉదయభానులు ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. శ్రావణ మాసం మొదటి మంగళవారం కావడంతో ఇరువురు రాహు కేతు పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకోగా ఆలయ పండితులు వారికి వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి వారికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. నిమ్మకూరు జడ్పీ హైస్కూల్లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పామరు మండలం నిమ్మకూరు జడ్పీ హైస్కూల్లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికను అదే హైస్కూల్లో ఉపాధ్యాయుడు దాసరి వెంకట నాగేశ్వరరావు గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు వేధింపులపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానసిక ఒత్తిడిని జయిస్తేనే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయ్ అన్నారు. శారీరక ఆరోగ్యంపై చూపించేంత శ్రద్ధ మానసిక ఆరోగ్యంపై చూపించాలని, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటామని డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పద్మావతి మహిళా జూనియర్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలో ఒత్తిడి అధికంగా ఉంటుందని, యోగా నడక వల్ల ఒత్తిడిని దూరం చేయవచ్చని డాక్టర్ గీతాబాయ్ అన్నారు. మానసిక ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. మనిషి శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నా మానసికంగా ప్రశాంతత లేకపోతే దీర్ఘకాలిక రుగ్మతలకు దారితీస్తుంది అన్నారు. విపరీత ఆలోచనలతో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది అని, కరోనా తర్వాత మనిషి తీవ్రంగా ఒత్తిళ్లకు గురవుతున్నాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంపీఓ డాక్టర్ మహేష్, డాక్టర్ హరిబాబు, సుష్మా, ప్రణీత్, సాయి కుమార్ తదితర వైద్యులతో పాటు మెడికల్ కాలేజీ డాక్టర్లు, భారతి తదితరులు పాల్గొన్నారు. ఓకే, మీ కాలేజీలో ఈ ప్రోగ్రాము అంటే ఈ టెలిమాన సర్వీసెస్ గురించి తెలియపరచడానికి మీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని ఎందుకు ఎన్నుకున్నామంటే
సో నవేడేస్ మీరు చూస్తూ ఉన్నారు. సో అంటే ఎక్కువగా పాత రోజుల్లో ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ పర్సనల్గా పేషెంట్స్ కేర్ తీసుకోవడం మొదలైన దగ్గర నుంచి వాటిని తగ్గించగలిగాం. అయితే ఇప్పుడు మనకి సమాజంలో ఏ కేసెస్ పెరుగుతున్నాయి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ ఏంటి, మీరు చూసారు కదా ప్రతి ఇంట్లో మీ పేరెంట్స్ కూడా బీపీనో డయాబెటీస్ ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది. అట్లానే ఎక్కువ ఏంటంటే మెంటల్ డిజార్డర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఒకవైపు మెంటల్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు మేడం చెప్తా ఉన్నారు మీకు కొంత ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి వాటి యొక్క పరిస్థితి. అంటే నార్మల్ బీయింగ్గానే ఉంటారు కానీ చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. అంటే అందరూ హ్యూమన్ సైకాలజీ అంటారు. అందుకనే అంటే ద వే వి థింక్, ద వే వి పర్సెప్ట్ ద థింగ్స్. అంటే ఒక టీచర్ గారు ఒక అమ్మాయిని చదవట్లేదు అని కోప్పడ్డారు అనుకోండి. కోప్పడితే ఒక అమ్మాయి కొద్ది స్పోర్టివ్గా తీసుకుంటుంది, ఓకే నేను సరిగ్గా చదవలేదు కదా అందుకని తిట్టారులే చదువుదామని. అదే కొద్దిగా బాగా సెన్సిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే అందరి ముందు నన్ను తిట్టారని ఆ ఇంటర్నల్గా ఫీలింగ్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంతో అవేర్నెస్ చేయాలని ప్రోగ్రామ్స్ ఏ నెలకు ఆ నెల ఏ థీమ్ అయితే ఉందో ఆ థీమ్ మీద ఏ సారాంశం అయితే ఉందో ఆ సారాంశంకి సంబంధించి మెంటల్ హెల్త్కి సంబంధించి కానివ్వండి, మిగతా మెడికల్కి సంబంధించి కానివ్వండి అవేర్నెస్ క్యాంప్స్ జరగడం జరుగుతుంది. ఈ విషయంలో మేడం గారు మనం పిలవగానే ఆవిడ చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. హైయర్ అథారిటీస్ మీ మేడమ్స్కి కానీ ఎవరికన్నా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు నోటిఫై చేయడం అనేది అలవాటు చేసుకోండి. బికాజ్ యు ఆర్ హెల్పింగ్ దెమ్. వాళ్ళని అడ్రస్ చేయకపోతే అదే సిమ్టమ్స్ కంటిన్యూ అవి ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోతారు. సో అట్ ఇనీషియల్ స్టేజెస్లోనే మనం అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అట్లీస్ట్ సెషన్స్ కానీ థెరపీ కానీ ట్రీట్మెంట్ కానీ అవసరమైతే అవి చేయగలిగితే విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళ నుంచి ఇంకా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా, ఇప్పుడు ఎవరన్నా వర్క్ రాయట్లేదు అంటే వాళ్ళు డిప్రెసింగ్గా ఉన్నారు అందుకే వదిలేవచ్చు కదా టీచర్స్, అది కంటిన్యూ అవ్వకుండా పక్కన స్టూడెంట్స్కి కూడా వెళ్ళకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది ఒకటి చేయండి. అండ్ డోంట్ లాఫ్ ఎట్ ఎనీ వన్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ కన్సర్న్స్. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి వాళ్ళు చెప్పినప్పుడు అది మనకి చాలా కామన్ విషయంగాను చాలా సిల్లీగా అనిపించవచ్చు. బట్ వాళ్ళు అది ఫేస్ చేస్తున్నారు, అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఇవ్వాల్సిందే. ఓకే, వన్ మోర్ థింగ్, మనకి ఆన్లైన్ హబ్ లాగా టెలిమానస్ అని ఉంది. పక్కన పోస్టర్లో నంబర్ ఉంది, అది టోల్ ఫ్రీ నంబర్ 14416. సో ఎనీబడీ కెన్ కాల్ ఎట్ ఎనీ టైమ్. డాక్టర్స్, సైకాలజిస్ట్ డాక్టర్స్ ఉంటారు దాంట్లో. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మిమ్మల్ని అసెస్ చేసి. తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని అంగన్వాడీ సిపిడిఓ కల్పవల్లి అన్నారు. తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని అంగన్వాడీ సిపిడిఓ కల్పవల్లి అన్నారు. పెడన పట్టణంలోని 7 మరియు 8వ సచివాలయ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల సెంటర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న కల్పవల్లి మాట్లాడుతూ పిల్లలకు కల్తీ లేని పాలు తల్లిపాలు మాత్రమే అని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, మహిళా పోలీసులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాలు కల్పించి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాలు కల్పించి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కలిసి రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించినట్లు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి దుర్గాప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం రైతాంగానికి చేసిన నిర్లక్ష్యం, ఆక్వా రైతుల సమస్యలు తదితరమైనవి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌలు రైతుల సెల్ కన్వీనర్ నగరాయిలు భోగాది చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం గజేంద్ర, పసుపులేటి అనిల్, ఎల్లూరి నాగబాబు, పొట్టూరి పూర్ణచంద్రరావులు పాల్గొన్నారు. నిర్వీర్యం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతాంగం కూడా అదే పరిస్థితి అయింది. సబ్సిడీలో విత్తనాలు లేవు. అలాగే మన కృష్ణా జిల్లా ముఖ్యంగా డెల్టా భూముల్లో కనీసం పూడికలు తీసే పరిస్థితి కూడా లేదు. అంటే ఇక రైతాంగం పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం వివరించి చెప్పనవసరం లేదు. అలాగే మౌలిక సదుపాయాలు
ఉచితంగా ఇచ్చే విత్తనాలు కూడా వీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే కృష్ణా జిల్లాలో ఈ రోజున మీరు చూస్తే మన ఉప్పు నీరులోను అలాగే మంచినీరులోనూ ఇవాళ చేపలు ఇవన్నీ పండించే పరిస్థితిలో ఉంది ఆక్వా రైతులు. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి కూడా వాటికి వేసే మేత గత ప్రభుత్వంలో విపరీతమైన రేట్లు పెంచడం జరిగింది. అలాగే కౌలు రైతుల సంగతి అంటే మన జిల్లాలో ముఖ్యంగా తీరంలో ఉన్నటువంటి గ్రామాలకు నీరు వెళ్ళక అలోలక్షణ ఇబ్బందులు పడేటువంటి ప్రతి సంవత్సరం అదే గోల. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దిగునుండే అంశలదేవి కానీ గొల్లపాలెం కానీ రామకృష్ణాపురం కానీ ఊటగుండం కానీ అట్లాగే సొర్లగొంది కానీ ఎదురుముండి దెబ్బలు కానీ వీటన్నిటిలో కూడా సాగునీరు సరిగ్గా అందేటువంటి కమ్మనమూల నాగలంక మండలంలో కానీ ఎక్కడ కూడా సాగునీరు చక్కగా అందే పరిస్థితి లేదు. కాబట్టి ఆ నీరు అందడానికి చర్యలు చేపట్టాలని వినమ్రతతో ప్రజల తరఫున మేము అడగడానికి వచ్చాం. అట్లాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బిందు సేద్యానికి అనేక రకాలుగా సబ్సిడీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అందుట్లో లంక భూములకు సంబంధించి ఎఫ్ఎంబి ఇది ఫారం 1లో ఉన్నటువంటి రీతిలో ఉన్నాటికే సబ్సిడీలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఉంది. అందుట్లో అడంగల్లో ఉన్నాటిని కూడా పేర్లకి ఇంకా ఇతర ఉన్న పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలను నాటాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలను నాటాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మొక్కలు నాటుదాం, పచ్చదనాన్ని పెంచుదాం నినాదంతో సన్ స్టార్ స్కూల్లో సబ్ రిజిస్ట్రార్ జగన్మోహన్ రావు, స్టార్ అకాడమిక్ మెంబర్ శ్రీరామ్ మరియు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి జగన్మోహన్ రావు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు పర్యావరణ ప్రాముఖ్యతను వివరించారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలు మొక్కలతో స్నేహం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టార్ అకాడమిక్ డైరెక్టర్ అయ్యప్పస్వామి, స్టార్ కాలేజీ ప్రిన్సిపల్ ఎంఎల్ ఆదిత్య, సన్ స్టార్ స్కూల్ ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. కేరళలోని వాయనాడు బాధితులకు ఇతోధికంగా సహాయం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. కేరళలోని వాయనాడు బాధితులకు ఇతోధికంగా సహాయం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. వాయనాడు బాధితులకు సహాయపట్టణంలో భాగంగా సిపిఐ నాయకులు రైతు బజార్లో విరాళాలు సేకరించారు. మానవతా దృక్పథంతో వాయనాడు బాధితులకు సహాయం అందించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మొదిమూడి రామారావు, ఈశ్వర్, జగన్ తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులకు సహాయార్థం ఈరోజు రైతు బజార్లో విరాళాలు సేకరిస్తాం జరుగుతుంది. సిపిఐ పార్టీ తరఫున 400 మంది పైగా ప్రాణాలు కోల్పోవటం చాలా విషాదకరమైన పరిస్థితి. అయితే దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి సహాయం చేయాలని, వాళ్ళకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టించాలని అన్ని రకాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా కొండ చర్యలు విరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా వందలాది మంది నిరాశ్రితులైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. దీన్ని జాతీయ విపత్తుగా గమనించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రధానంగా వైనాడు ప్రాంతం అంతా కూడా పర్యాటక కేంద్రంగా అనేక పచ్చని వాతావరణంతో ఉండేటువంటిది ఇవాళ శవాలు అదేవిధంగా భవనాల కింద పడిపోయి అర్తనాదాలు చేస్తున్నటువంటి ప్రజల దుస్థితి అందరికీ కూడా హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో మొత్తం దేశమంతా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రధానంగా మన సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.